ప్రభు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనము. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునయున్నది అని సెలవిచ్చిన దేవా, ఇప్పుడు మేము ధ్యానించబోయే మీ జీవము గల మాటల ద్వారా మాతో మాట్లాడండి. తండ్రి, వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు సిద్ధపరచండి. లోకపరమైన ఆలోచనలను, ఆందోళనను మా నుండి దూరము చేసి మీ స్వరాన్ని వినే చెవులను, గ్రహించే మనసును మాకు దయచేయండి. మాట్లాడబోతున్న నన్ను మీ ఆత్మతో నింపండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. వెత్తుచున్న వాక్యము నిష్ఫలము కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా ఫలించి వారి బంధకాలను తెంపివేసి నూతన ఉజ్జీవమునిచ్చునుగాక. ఈ పరిచర్య అంతటిలో మీరే మహిమను పొందుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆత్మీయ స్థితిని ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15 కేవలం ఒక వచనము కాదు. అది ఒక మనిషి మరణాన్ని జయించి తిరిగి వచ్చిన తర్వాత చేసిన హృదయ ప్రకటన. హిజ్కియా రాజు ఒక సందిగ్ధంలో ఉన్నాడు. ఒకవైపు మరణకరమైన వ్యాధి, మరోవైపు నీవు మరణమవుతావు, నువ్వు బ్రతకవు అని స్వయముగా ప్రవక్త ద్వారా ఇచ్చిన దైవ వర్తమానం. కాని హిజ్కియా గోడతట్టు ముఖము త్రిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు కాలచక్రాన్ని వెనక్కి తిప్పిన దేవుడు ఆయనకు 15 ఏళ్ల ఆయుష్నిచ్చాడు. ఆ అద్భుతము జరిగిన తర్వాత హిజ్కియా అంటున్న మాటలు గమనించండి. నేనేమందును అంటే, నా కృతజ్ఞతను చెప్పడానికి నా దగ్గర పదాలు లేవు. నా దేవుని గొప్పతనాన్ని వర్ణించడానికి ఈ భూమి మీద ఉన్న భాష సరిపోదు అని. ప్రియులారా, ఈ వాక్యములో మనము 3 ప్రాముఖ్యమైన సత్యాలను చూడబోతున్నాం. మొదటిది, దేవుని యొక్క వాక్కు యొక్క అధికారము. ఆయన నాకు మాట ఇచ్చెను అన్న మాట, మనుషుల మాటలు మారుతాయి, కానీ దేవుని మాట శాశ్వతము. రెండవది, దేవుని హస్తం యొక్క పని. ఆయనే నెరవేర్చెను అంటే, వాగ్దానము చేసిన వాడు దానిని పూర్తి చేసే శక్తిమంతుడు. 3, మనిషి యొక్క నూతన నడక. నేను మెల్లగా నడుచుకొందును అంటే, దేవుని కృపను రుచి చూసిన వ్యక్తి పాత జీవితములా ఇక ఎప్పటికీ బ్రతకలేడు. వ్యాకులతను అనుభవించిన హిజ్కియా ఇప్పుడొక నిశ్శబ్ద వినయాన్ని ధరించుకున్నాడు. ఈ ఉదయము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మీ జీవిత నడకలో మార్పును కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు సహాయము చేయగలవాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానము ఏ రోజు కూడా తప్పిపోదు. ఆయన నమ్మదగినవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏమని వాగ్దానము చేశాడో అది దేవుడు నెరవేరుస్తాడు అని జీవాక్యము వినిచిన్న నీవు మర్చిపోవద్దు. అదే సమయంలో ఆయన తప్ప మరెవరు దాన్ని నెరవేర్చలేరు, దాన్ని జరిగించలేరు అని కూడా నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు మనుషులు మనకెన్నో వాగ్దానాలు చేస్తుంటారు, ఎన్నో మాటలిస్తారు. మరి వారు నెరవేరుస్తారా అంటే అది ఖచ్చితంగా చెప్పలేము. ఒకటి, నీకు కొనిస్తానని లేదా ఇస్తానని వాగ్దానము చేసినటువంటి వ్యక్తి దానిని నీకు ఇవ్వలేకపోవచ్చు. దానికి కారణము ఆ వ్యక్తి ఆర్థికంగా బలహీనుడిగా మార్పు చెంది ఉండొచ్చు, శారీరకంగా అనారోగ్యము పాలవచ్చు, లేదా నీకు ఇచ్చే మనసు లేకపోవచ్చు.
అంటే నీ పైన ఇంతకు ముందున్నటువంటి ప్రేమను కలిగి లేకపోవచ్చు. కాలము ఎలాంటిదో, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరు ఎలా మార్పు చెందుతారో ఎవరము ఈ అంత్య దినాల్లో గ్రహించలేకపోతున్నాం. అలాంటిది ఒక మనిషి మాటను బట్టి మనమెలా జీవించగలమో చెప్పండి. అందుకే మనము మనిషి మాటను కాదండి, దేవుని మాటను పరిగణములోనికి తీసుకోవాలి. ఆయనలో మార్పులు ఉండవు. ఆయన బీదవాడు ఎప్పటికీ కాడు. ఆయనకు అనారోగ్యాలు రావు. ఆయన మాట ఇస్తే ఆయన నెరవేరుస్తాడు. అదెంత కష్టమైనదైనా సరే, ఎంతమంది దాన్ని అడ్డుకున్నా సరే, ఎవరెన్ని ప్రణాళికలు గీసినా సరే, దేవుడు మాత్రము తప్పక నెరవేర్చి తీరుతాడు. ఈ వాక్య భాగమును మనం అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ మాటలు మాట్లాడుతుంది హిజ్కియా రాజు. అతనికి వచ్చినటువంటి మరణకరమైనటువంటి రోగమును బట్టి దేవునికి మొరపెట్టగా, దేవుడు హిజ్కియాను కరుణించి ఆయన మహావాత్సల్యమైనటువంటి కృపను చూపించి, మరణకరమైన రోగమైనా సరే, ఏ మందులకు ఎటువంటి మూలికలకు అది తగ్గకపోయినప్పటికీ, భయంకరమైనది అయినప్పటికీ దేవుడు హిజ్కియాను బాగుపరిచాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. దాని తర్వాత అనగా హిజ్కియా ఆరోగ్యము పొందుకున్న తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు. ప్రియులారా, హిజ్కియా చాలా సుస్పష్టముగా చెబుతున్నాడు. నాకు స్వస్థతను ఇస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. ఆయన మాటను ఆయనే నెరవేర్చునని. బహుశా అందరూ వచ్చి హిజ్కియాతో అనుండొచ్చు, నీకు వచ్చినటువంటి అనారోగ్యమునకు లేదా జబ్బుకు మందు లేదు, నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావని. ఈ లోకము ఎప్పుడు మనల్ని బాధ పెట్టాలనో, మనల్ని భయపెట్టాలనో చూస్తుంది కదా. ఇది అసాధ్యము, ఇది కష్టము, నీ పని అయిపోయింది అనేటటువంటి మాటలు ఎక్కువగా వింటుంటాం. అయితే అదెంత కష్టమైనది, అదెంత అసాధ్యమైనదైనా, అదెంత భయంకరమైనదైనా ఒకటి నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు దానిని తీసివేస్తానని మాట ఇస్తే, దేవుడు దాని నుండి నిన్ను రక్షిస్తానని మాట ఇస్తే, దేవుడు అభివృద్ధి పరుస్తానని మాట ఇస్తే అది నెరవేరి తీరుతుంది. మనుషులతో సంబంధము లేదు, వాతావరణముతో సంబంధము లేదు, డబ్బుతో సంబంధము లేదు, దేనితో దేవునికి పొత్తు లేదు. జరిగి తీరుతుంది అంటే అంతే, జరుగుతుంది. అదే విషయము, అదే అద్భుతము హిజ్కియా జీవితంలో జరిగింది కూడా. ఈ రోజున నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి మాటను బట్టి కలవరపడుతున్నావా? జరుగుతుందో లేదో అనే సందేహంలో ఉన్నావా? ఎవరో ఏదో చెబితే వారు చెప్పింది విని దేవుని మాటను తప్పు అని అనుకుంటున్నావా? అందుకే దేవుడు నీతోనే ఈరోజు నేరుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన మాట ఆయనే నెరవేరుస్తాడని, నీకు ఆరోగ్యము ఇస్తానని అన్నాడా? నీ అప్పులు కొట్టివేయబడతాయని మాట్లాడా? నీ కుటుంబము బాగుపడుతుంది, నీ హృదయంలో నెమ్మది వస్తుందని దేవుడు వాగ్దానము చేశాడా? అయితే దానిని బట్టి ధైర్యముగా ఉండు. ఏదైతే ఆయన చెప్పాడో, ఏ మాటలైతే దైవజనుల ద్వారా నీతో మాట్లాడాడో, ఏ వాక్యము ద్వారా నిన్నాయన బలపరిచాడో, ప్రియ సహోదరి సహోదరులారా జాగ్రత్తగా వినండి. అది తప్పక జరగబోతుంది, జరిగి తీరుతుంది. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు భయపడకండి. మీరు నమ్మిన యేసయ్య సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అని మీరు గ్రహించి విశ్వాసముతో, ధైర్యముతో ఆయనపై భారము వేసి జీవించండి. నీవు అద్భుత కార్యాలను మీ జీవితంలో తప్పక మీరు చూస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము మీ హృదయాలను తాకుతూ ఉండగా ఒక్క నిమిషం మనమందరము ఆలోచన చేసుకుందాం. హిజ్కియా తన వ్యాకులతలో దేవుని వైపు చూశాడు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ వ్యాకులత ఏమిటి? బహుశా అది మీ శరీరంలోని అనారోగ్యము కావచ్చు, తీరని అప్పుల బాధ కూడా కావచ్చు, ఎవరు అర్థము చేసుకొని మానసిక వేదన కూడా అయ్యుండొచ్చు. దేవుడు హిజ్కియాకు మాట ఇచ్చినట్టుగా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకు ఒక మాట ఇస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు. అయితే ఈరోజు ఈ మాటలు కేవలం అద్భుతం కోసమే కాదు, అర్పణ కోసము. మొదటిగా, దేవా, నా ఆయుష్ నీ కృపాభిక్ష తండ్రి, నాకున్న ప్రతిదీ మీరే ఇచ్చారు అని ఒప్పుకునేవారు
మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకోండి. హిజ్కియా వలె నేనేమందును అని ఆశ్చర్యపోయే స్థితి ఈరోజు జీవాక్యము వినిచిన్న మీకు కూడా కావాలా? రెండవదిగా అతి ముఖ్యమైనటువంటి తీర్మానం, హిజ్కియా అంటున్నాడు, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. గర్వాన్ని, తొందరపాటును, లోకాశలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వణుకుతూ వినయముతో నడవాలని ఎంతమంది ఈరోజు కోరుకుంటున్నారు? ప్రభువా, ఇన్నాళ్ళు నా ఇష్ట ప్రకారం నడిచాను, నా గర్వము నన్ను నడిపించింది, కానీ ఈరోజు నీ కృపను బట్టి నేను బ్రతుకుతున్నానని గ్రహిస్తున్నాను. ఇకపై నా జీవితంలో ప్రతి అడుగు మీ భయభక్తులతో వేస్తాను. నా సంవత్సరములన్నీ మీకే అంకితము తండ్రి అని ఎవరైతే ఈరోజు నూతన తీర్మానముతో దేవుని సన్నిధికి రావాలని ఆశపడుతున్నారో, ప్రియ సహోదరి సహోదరుడా, వారందరూ మీ చేతిని అలాగే మీ హృదయంపై వేసుకొని మరణము నుండి జీవంలోనికి, వ్యాకులత నుండి శాంతిలోనికి మిమ్మల్ని నడిపించే దేవుడు ఈ క్షణము మీతో పాటు మీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు, ఆయన ఇప్పుడే దాన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనమిప్పుడు విన్న వాక్యము మన హృదయాలను లోతుగా కదిలించింది. హిజ్కియా వలె మనము కూడా ఎన్నో మరణకరమైన పరిస్థితుల్లో కన్నీటి లోయలో ఉండి ఉండవచ్చు. కానీ దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను నీ ప్రార్థన వినియున్నాను, నీ కన్నీళ్లను చూసియున్నానని. మనం ఇప్పుడు పాట పాడుతూ ఉండగా ఈ పాట కేవలము వినడము మాత్రమే కాదు, ఇది మీ వ్యక్తిగత ప్రార్థనగా మార్చుకోండి. మీ గదిలో, మీ ఇంట్లో ఎక్కడున్నా సరే మీ చేతులను వీలైతే ఆకాశము వైపు చాపి లేదా మీ హృదయంపై వేసుకొని, ప్రభువా, నా స్థితిని మార్చు అని అడగండి. ఆయన మాట ఇచ్చాడు, ఆయన నిశ్చయముగా నెరవేరుస్తాడు. ఈ ఆరాధనలో దేవుని మహిమను అనుభవిద్దాం. వ్యాకులతలోయలో నేనున్నప్పుడు కన్నీటి ప్రార్థన నీవు విన్నావయ్యా. మరణపు అంచునానే నిలిచిన వేళ నీ కృపహస్తము నన్ను తాకిందయ్యా. నీ కృపహస్తము నన్ను తాకిందయ్యా. నేనేమందును నా దేవా, మాట ఇచ్చావు, నెరవేర్చావు. నీవు చేసిన మేలులకు నేనేమందును. నీవు చూపిన ప్రేమకు నేనేమందును.
ఆమెన్. హల్లెలూయా. ఈ పాట పాడుతూ ఉండగా ప్రియులారా, దేవుని అద్భుతమైన శాంతి మీ హృదయాలను నింపిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి దేవుడు మనకు అద్భుతము చేసిన తర్వాత మనం ఎలా బ్రతుకుతున్నామనేది చాలా ముఖ్యము. నేను మెల్లగా నడుచుకుందును అని హిజ్కియా చేసిన తీర్మానము ఈరోజు మనది కావాలి. అంటే గర్వాన్ని విడిచి, లోకాన్ని విడిచి ప్రతి నిమిషము దేవుని మీద ఆధారపడుతూ సాగిపోవాలి. మీ జీవితంలో దేవుడే వాగ్దానాన్ని నెరవేర్చాలని మీరు కోరుకుంటున్నారో, లేదా ఏ మేలును బట్టి మీరు ఆయనకు వందనాలు చెప్పాలనుకుంటున్నారో, ఇప్పుడే మీ సాక్ష్యాన్ని లేదా మీ ప్రార్థన విన్నపాన్ని స్క్రీన్ మీద కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి తెలియజేయండి. మన ఆత్మీయ కుటుంబం అంతా కలిసి మీ కొరకు ప్రార్థిస్తుంది. మర్చిపోకండి, ఆయన మాటిచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించులాగన ఈ సమయంలో మనమందరము కలిసి ప్రార్థించుకుందాం. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడమైన దేవా, సర్వాధికారి, మీ యొక్క ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పవిత్రమైన నామమును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, గడిచిన నెలంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. అయ్యా, క్షేమాన్ని మాకు అనుగ్రహించారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క జరగబోయే నెలంతటిలో కూడా తండ్రి, మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. సమయంలో వాక్యము ద్వారా మీరు నాతో, మాతో సూటిగా, తేటగా మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, ఆదరించారు, బలపరిచారు. అవును తండ్రి, మాట ఇచ్చిన దేవుడవు, తప్పక నెరవేరుస్తానంటున్నావు తండ్రి. ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరిచ్చినటువంటి మాటను ఖచ్చితంగా మా జీవితంలో మీరు జరిగిస్తారని, ఎవరెన్ని ప్రణాళికలు వేసినా, ఎవరెన్ని విరోధమైనటువంటి ఆలోచనలు చేసినా మాకు మీరు సహాయము చేసి ఖచ్చితంగా మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతారని, మా పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగిస్తారని ఈ రోజున లేఖనముల ద్వారా మీరు నాతో, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచినందుకు మరొక మారు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న నీ బిడ్డలను బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మీ కృపను వారికి తోడుగా ఉంచండి. నీవు నడుచు మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అన్న వాగ్దానము వారి జీవితంలో నెరవేరునుగాక. ప్రభువా, గడిచిన కాలమంతా మీరు వారిని మీ రెక్కల చాటున దాచి కాపాడారు. ఈ నూతన సంవత్సరంలో వారికి నూతన బలమును, ఆరోగ్యమును, ఆయుష్యను ప్రసాదించండి. వారు చేసే ప్రతి ప్రయత్నములో మీ హస్తము తోడుగా ఉంచి వారిని ఉన్నత శిఖరాలపై నిలబెట్టండి. వారి హృదయ వాంఛలన్నిటినీ మీ చిత్తానుసారముగా తీర్చండి. అయ్యా, ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రములు. మీరు జతపరిచిన ఈ బంధాన్ని దీవించండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అన్న వాగ్దాన వచనము ప్రకారము తండ్రి, వీరి గృహాన్ని మీ ప్రేమతో నింపండి. కష్టాల్లో తోడుగా, సుఖాల్లో సంతోషముగా వీరిని ఏక మనసుతో నడిపించండి. అబ్రహాము శారమ్మలను దీవించినట్లు, ఇస్సాకు రెబెక్కలను ఆశీర్వదించినట్లు వీరి కుటుంబాన్ని వర్ధిల్లజేయండి. వీరి సంతానమును దీవించండి. మీ మార్గములో నడిపించండి. వీరి దాంపత్య జీవితము అనేకులకు మాదిరికరముగాను, మీ రాజ్య విస్తరణకు ఉపయోగకరముగా ఉంచమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకంగా మీ పాద సన్నిధికి వస్తున్నాం. నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అని చేసిన వాగ్దానము దేవా, ఈరోజు అనారోగ్యముతో, వేదనతో ఉన్న నీ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అయ్యా, క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న చిన్నారి బిడ్డలు నవీన, సత్య, మేఘన, యశస్విని, సహోదరుడు దయారత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ మరియు 17 ఏళ్ల యశస్వినులను మీరు ముట్టండి. వారి శరీరంలోని ప్రతి క్యాన్సర్ కణం మీ పరిశుద్ధ నామమున నిర్మూలమవునుగాక. వారికి నూతన శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించండి. ప్రభువా, కిడ్నీ ఫెయిలియర్తో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతులకు మీరు నూతన అవయవాలను స్వస్థతనివ్వండి. పక్షవాతముతో ఉన్న సూర్యరావు, రాంబాబు, శివకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ,
శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్లను మీరు ముట్టండి. పడిపోయిన వారి అవయవాలకు జీవము వచ్చునుగాక. దేవ, గుండె జబ్బులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్ మేరీ, సెబస్టియన్, ఆనందరావులను స్వస్థపరచండి. బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు అద్భుతమైన విడుదలివ్వండి. చాలా కాలము పాటు కోమాలో ఉన్న నానిని ఇప్పుడే ముట్టి లేపండి తండ్రి. అయ్యా, సహోదరి రత్న, అనితాలకున్న అజ్ఞాత రోగములను, మందులు గారికి ఉన్న కడుపులో కణితలను, లావణ్య గారి పేగుల సమస్యను తీసివేయండి. 10 ఏళ్లుగా ఒంటరితనములో భయములో ఉన్న సజిత్ కుమి శాంతినివ్వండి. కీళ్ల నొప్పులతో ఉన్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు ఉపశమనం ఇవ్వండి. లక్ష్మికి ఉన్న హెచ్ఐవి నుండి, అఖిలకున్న దురాత్మల పీడన నుండి సంపూర్ణ విడుదలనివ్వండి. సుదర్శన కంటి చూపును, జయమ్మ లివర్ ఇన్ఫెక్షన్ను బాగు చేయండి. పేర్లు చెప్పబడని అనేక అనారోగ్యాలతో సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా, తండ్రి, ఈ నామములన్నీ మీ జీవగ్రంథములో ఉన్నాయి. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ముట్టి గాయపడిన హస్తాలతో స్వస్థపరచమని వేడుకుంటున్నాం. మీ రక్తమే వారికి కవచముగా ఉంచండి. విశ్వాసముతో మేము అడుగుతున్న ఈ ప్రార్థనను ఆలకించి వారిని సజీవ సాక్షులుగా నిలబెట్టమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. అయ్యా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ ఉదయకాలము మీ పరిశుద్ధ పాద సన్నిధికి తీసుకుని వస్తుండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ప్రార్థనలో ఎంతటి శక్తి ఉందో మనందరికీ తెలుసు. మీ జీవితంలో మీరే సమస్యలతో పోరాడుతున్నా, వేదనలో ఉన్నా మీరు ఒంటరి వారు కారని గుర్తుంచుకోండి. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. కాబట్టి మీ ప్రార్థన విన్నపాలను నా వాట్సాప్ నంబర్కి పంపండి. నా వాట్సాప్ నంబర్ 8446037607 8465037607. ప్రిలారా, మీరు పంపే ప్రతి సందేశాన్ని నేను వ్యక్తిగతంగా చదివి మీ పేరు పేరున దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను. మనమందరము కలిసి ప్రార్థిద్దాం, దేవుని అద్భుతాలను చూద్దాం. ఈ వీడియో ద్వారా ఒకవేళ మీరు ఆశీర్వదించబడినట్లయితే లైక్ చేయండి. తద్వారా వాక్యము అనేకులకు చేరుతుంది. షేర్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు ఆశీర్వాదకరముగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. మన ఆధ్యాత్మిక కుటుంబ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమెన్.